చెట్టు అయినప్పటికీ చూడండి మొగ్గలు విపరీతంగా వచ్చేసినాయి. సూపర్గా ఇక్కడ చూపించండి, చూడండి మొగ్గలు. అండ్ ఇది డబుల్ ఎంత బాగున్నాయో. ఈ రెడ్ ఇది ఒకలాంటి కనకాంబరం కలర్లో ఉంది. ఇక్కడ చిన్నదే తొట్టి చూడండి, ఎన్ని లిల్లీస్ సూపర్గా ఉన్నాయి కదా. ఈ చెట్టు కూడా పెద్దదేం కాదు. కాయ చూడండి ఎంత బాగా, మీకు చూపిస్తాను అన్నాను కదా. చూడండి ఎంత బుడ్డకాయ. చెట్టు ఏమో చిన్నదే అయినప్పటికీ కాయ అయితే చక్కగా వస్తుంది, ఇంకా పెద్దగా అవుతుంది. ముందుకు వచ్చేసాము. ఈరోజు ఏంటంటే మా పెద్ద కోళ్ళ మిద్దె తోటలో చాలా పూల చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే మీకు కూడా చూపించేద్దామని పనిలో పని స్టార్ట్ చేస్తున్నాం లాగైతే. మరి ఇప్పుడైతే ఫస్ట్ మనము అందరికి ఎంతో ఇష్టమైన వేసవిలో సమ్మర్లో ఇష్టమైన చెట్టు ఏంటండి, మల్లె చెట్టు. చూడండి మల్లె చెట్టు ఎంత చిన్న చెట్టు అయినప్పటికీ చూడండి మొగ్గలు విపరీతంగా వచ్చేసినాయి. సూపర్గా ఇక్కడ చూపించండి, చూడండి మొగ్గలు. అండ్ ఇది డబుల్ మల్లె అనమాట. యాక్చువల్లీ ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డబుల్ మల్లె, చాలా మంచి స్మెల్. వావ్ బా అదిరిపోయింది ఈ మల్లె చెట్టు. చూడండి చెట్టు అయితే చిన్న డబ్బాలో, ఇక్కడ డబ్బా చూపించండి, చిన్న డబ్బాలోనే వేసింది అక్క, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మల్లె చెట్టు కదా. ఇంకొకటి అది కూడా చూపిస్తాను రండి. ఈ లిల్లీ చెట్టు చూడండి ఎంత బాగున్నాయో. ఈ రెడ్ ఇది ఒకలాంటి కనకాంబరం కలర్లో ఉంది. ఇక్కడ చిన్నదే తొట్టి, ఆ తొట్టిలో చక్కగా వచ్చినాయి. ఇంకా ఇదే కాకుండా ఇంకా 2-3 చోట్ల కూడా లిల్లీస్ అయితే భలే వచ్చినాయి, చూపిస్తాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీని వెనక మీరు చూసినట్లయితే ఫుల్ లిల్లీస్ భలే వచ్చినాయి వర్షాలకి. ఈ మధ్య బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి కదా, ఆ దెబ్బకి కొంచెం చెట్లు అయితే కొంచెం కలకల్లాడిపోతున్నాయి పూలతో. మీరు ఇక్కడ అన్నీ చూసినట్లయితే ఇక్కడ క్రోటన్స్ అండ్ ఇవన్నీ కూడా గ్రీన్ అండ్ పింక్ ఈ క్రోటన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇదంతా కూడా. ఇప్పుడు మనం వెనక్కి వస్తే ఇక్కడ గోల్డ్ అని లిల్లీస్ ఈ చెట్టుకి చూడండి ఎన్ని లిల్లీస్ సూపర్గా ఉన్నాయి కదా. ఈ చెట్టు కూడా పెద్దదేం కాదు. ఏంటబ్బా ఇక్కడ గుచ్చుకుంటా ఉంది ముళ్ళులు అని చూస్తే నిమ్మకాయ. నిమ్మ చెట్టు కూడా చాలా బాగా వచ్చేసింది పూల చెట్లతో పాటు. అండ్ కనకాంబరాలు అయితే అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి. ఇది ఈ కనకాంబరము అండ్ ఇదొక కలర్ కనకాంబరం. ఈ చెట్టు అంతా కనకాంబరములు చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి వాము మీకు తెలుసు. బాగా చేసావు. కాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. చెట్టు అయితే చాలా చిన్నది. 2 కాయలు. ఇంకొక కాయ. ఈ మధ్యకాలంలో 4-5 కాయలు వచ్చినాయి. మళ్ళీ ఈ 2 కాయలు కూడా వచ్చినాయి. ఇదిగోండి తోటకూర. బాగా తోటకూర ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తోటకూర ఫ్రై. ఇది దోసకాయ ఉందా, ఇది దోస. ఇదిగోండి పువ్వు అయితే వచ్చింది, ఇంకా కాయ అయితే రాలేదు. కాదు ఈ దోసకాయ మీకు చూపిస్తాను అన్నాను కదా. చూడండి ఎంత బుడ్డకాయ. చెట్టు ఏమో చిన్నదే అయినప్పటికీ కాయ అయితే చక్కగా వస్తుంది, ఇంకా పెద్దగా అవుతుంది. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ దీనికి ఈ విధంగా పూలు వస్తాయని మాకే తెలియదు. చాలా బాగుంది సూపర్గా. ఇదంతా కూడా చూడండి ఇక్కడ కూడా బాగా వస్తూనే ఉంది. మీరు చూసినట్లయితే దీనికి కూడా మంచిగా ఇక్కడ ఇట్లాగా చిన్నగా పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఇదే క్రోటను ఇప్పుడు ఇలాగ పెద్దదయ్యి దీనికి ఇట్లా పూలు వచ్చినాయి. చాలా బాగున్నాయి. మందార పువ్వు. ఎస్, చిన్న చెట్టుకి ఇంతలో పువ్వు చూసారండి. చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో.
ఇదిగోండి మొగ్గలు చక్కగా 3 ఏమొచ్చాయి. ఓ 4, 5 చాలా వచ్చినాయి మొగ్గలు అయితే. చాలా బాగుంది కదా. ఇంకా పెద్దది అవుతుంది. తొట్టి పెద్దగా ఉంది, కాకపోతే ఇప్పుడే నాటారు కాబట్టి ఇంకా పెద్దగా అవుతుంది. పువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మందారం